హాయ్ అండి, అందరికీ నమస్తే. మనకి ఎయిర్ గ్రోత్ ఎరాయిలు, సున్నిపిండి, షాంపూ పొడి 3 కూడా న్యాచురల్ అండి. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. ఎక్కువగా షాంపూ పొడి, సున్నిపిండి అయితే ఎక్కువగా తీసుకుంటున్నారు. డాండ్రఫ్ తీసేయడానికి ఎయిర్ గ్రోత్కి బాగా షాంపూ పొడి ఉపయోగపడుతుంది. అంతేకాదండి, ఇది సున్నిపిండి. సున్నిపిండి ఎంత చేసినా సరే తక్కువనే చెప్పొచ్చండి. ఇప్పుడే 30-40 కిలోల వరకు తీసుకొచ్చినా ఇంకా తక్కువే. ఆ స్టీల్ అండ నిండా కూడా ఎప్పటికప్పుడే చేస్తూనే ఉంటాము, అయిపోతూనే ఉంటుంది. దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్లేట్లో పెట్టి చూపించాను. నా ఛానల్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. ఇంకా పప్పులు అయితే ఆ ప్లేట్లో పెట్టలే, కానీ చాలా రకాల ఇంగ్రీడియంట్స్ అయితే కలుస్తాయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనకి ఫేస్ మీద వచ్చే మొంగు మచ్చలు కానివ్వండి, పింపుల్స్ కానివ్వండి, బ్లాక్నెస్ అంతా కూడా తీసేసి స్కిన్ గ్లోగా మనకి చాలా మృదువుగా ఉంటుంది. ఇది 1 ఇయర్ దాటిన పిల్లల నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు. 1 ఇయర్లో పిల్లలు పెట్టకూడదు, ఎందుకంటే ఎక్కువగా మూలికలు ఉంటాయి కాబట్టి కొంచెం స్కిన్ అనేది వాళ్ళది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి 1 ఇయర్ లోపు పిల్లలకి పెట్టకండి. 1 ఇయర్ దాటిన వాళ్ళు ఎవరైనా, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చు. మంచి రిజల్ట్ అయితే ఉంది. ఇప్పుడు ఈ ఎండలకి ఫేస్ మీద వచ్చే ట్యాన్ కానివ్వండి, మనకి మెడపైన ఉండే నలుపు, పాదాల పగుళ్ళు ఇవన్నీ కూడా తీసేస్తుందండి. మనకి ఫేస్కి ఎక్కువగా మచ్చలు ఉన్నట్టయితే 10 నిమిషాలు ప్యాక్లాగా వేసుకొని వాటర్తో కడిగేసుకోవడం, కొంచెం రబ్ చేస్తూ కడిగేసుకుంటే మంగు మచ్చలు సైతం మెల్లమెల్లగా తీసేస్తుంది. 1 వీక్ లోపే మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి. ఇది షాంపూ పొడి. మీకు జుట్టును బట్టి 1 స్పూన్ 2 స్పూన్లు, బాయ్స్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. కొద్దిగా వాటర్ పోసుకొని జారుడుగా కలిపి ప్యాక్లాగా వేసుకోవాలి. కుదుళ్ళ నుంచి సిగుళ్ళ వరకు ప్యాక్లాగా వేసుకొని 10 నిమిషాలు నెత్తిలో ఉండేటట్టు చూసుకొని కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దేయడమేనండి. కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి. 4 ఇంగ్రీడియంట్స్తో చక్కటి రిజల్ట్ అయితే ఉంది షాంపూ పొడి. హెయిర్ గ్రోత్ ఎరాయిల్ అండి. నైట్ టైం కానీ డే టైం కానీ స్మూత్గా మసాజ్ చేస్తూ ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే తలంటుకుంటే మంచి రిజల్ట్, రీగ్రోత్ బాగా ఉంది. మనకి ఎక్కువగా డాండ్రఫ్ ఉండేవాళ్ళు డైలీ చేయండి. డాండ్రఫ్ లేని వాళ్ళు వీక్లీ 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయండి. హాయ్ అండి, న్యాచురల్ ఎయిర్ గ్రోత్ ఎరాయిలు, షాంపూ పొడి, సున్నిపిండి మనకి 3 కూడా మంచి రిజల్ట్ అయితే ఉన్నాయండి. మీకు యూట్యూబ్లో పెడుతున్న ప్రతిసారి కూడా చాలామంది అడుగుతున్నారు, బాటిల్స్ ఎంత, అట్లానే సున్నిపిండి ఎంత, అది రేట్ అనేది అడుగుతున్నారు. నేను ఇక్కడైతే చెప్పను, ఎందుకంటే నేను ఆల్రెడీ పెడుతున్నాను అక్కడ మెసేజ్ బాక్స్లోని ఈ వీడియో కింద శ్రీదేవి అని టైప్ చేసి మనకి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి శ్రీదేవి 182022 అని కొట్టినట్లయితే మనకి డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. నేను అక్కడ రేట్ అనేది మీకు మెన్షన్ చేస్తాను. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకుంటే లేదు. దానికి పెద్ద మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, నేను కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేసినట్లయితే నేను ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి నేను రిప్లై అనేది ఇస్తాను. చాలా మంచి రిజల్ట్ ఉన్నాయి. అలాగే మనకి అనుకూలంగానే ఉంటుంది. రేటు కూడా పెద్దగా ఏం కాస్ట్ ఉండదు. ఫస్ట్ టైం ట్రై చేయాలనుకుంటే 100 ml, 200 ml, ½ లీటర్ వరకే మనకు అందుబాటులో ఉన్నాయి. ఏ రోజు ఆ రోజే వెళ్ళిపోతూ ఉంటాయి. మన దగ్గర స్టాక్ అనేది ఉండదు, చాలా ఎక్కువగానే వెళ్తుంటాయి. అట్లానే ఎవరికి ఏది కావాలన్నా నీట్గా మెసేజ్ చేసినట్లయితే ఫుల్ అడ్రస్, ఫోన్ నెంబరు, పిన్ కోడ్ పెడితే మీ ఇంటికైతే పంపించడం జరుగుతుంది. అంతేకాదండి, మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా మనకి వెంటనే రిప్లై అనేది ఇవ్వండి, లేదంటే కొరియర్ వాళ్ళు రిటర్న్ పంపించేస్తారు. అందుకనే నేను డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాను కాబట్టి మీరు వాళ్ళు కాల్ చేసిన తర్వాత మీరు వీలు పడక ఫోను తీయకపోయినా మళ్ళీ నెక్స్ట్ చేసి ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఆయన ఏ నెంబర్ అయినా చేసినట్లయితే వాళ్ళు మీకు అందుబాటులో ఉండి ఈరోజు వీలు పడకపోతే రేపు తీసుకుంటామని చెప్పినట్లయితే అలాగే పెట్టుకుంటారు. మీరు డిటిడిసి ఆఫీస్కి వెళ్ళి తీసుకోండి, ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి ఇంటికి తెచ్చిస్తారు. మళ్ళీ మీరు తేండి, మా అడ్రస్ ఇక్కడ ఉంది అంటే వాళ్ళకి వీలు పడదు. కాబట్టి మీరు వెళ్ళి ఆఫీస్ దగ్గరలో ఉంటే మీరు తీసుకోండి. అంతేకాదండి, మంచి రిజల్ట్ ఉంది, మంచి రీగ్రోత్ ఉంది. హెయిర్ ఆయిల్, డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే డైలీ తలస్నానం చేయండి. షాంపూ పొడి యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. డాండ్రఫ్ అనేది 1 వీక్లో మీకు పోతుంది. ఒక్కసారి పోయింది కదా డాండ్రఫ్, మళ్ళీ నిర్లక్ష్యం చేసి ఇక షాంపూ పొడి అవసరం లేదని మీరు కెమికల్ షాంపూలు యూజ్ చేసినట్లయితే మళ్ళీ డాండ్రఫ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మనం బయట తిరిగేటప్పుడు పొల్యూషన్ వల్ల
మనకి ఎక్కువగా డస్ట్ పడి కూడా డాండ్రఫ్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. కొంతమందికి ఆయిలీ డాండ్రఫ్ ఉంటుంది, అంటే కొంతమంది కనబడదు, కొంతమందికి కనిపిస్తుంది. మనకి టెస్ట్ చేసుకుంటే తప్ప ఆయిలీ డాండ్రఫ్ అనేది బయటపడదు. చాలామంది తల దురదగా ఉంటుంది, ఇట్లా గీకేటప్పుడు గోళ్ళలో నల్లగా మురికిలాగా వస్తుంది. అది టెస్ట్ చేసుకుంటే ఆయిలీ డాండ్రఫ్ అనేది బయటపడుతుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు ఉండే పొడిది యూజ్ చేయొచ్చు. అలాగే మన స్కిన్కి అది ఎలా వాడాలనేది కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా వీడియోస్ పెట్టానండి, మీరు చూసుకున్నట్లయితే కనిపిస్తుంది. ఇంకా మా మనవరాలకు రుద్దు కూడా చాలా వీడియోస్ పెట్టాను. అంతేకాదండి, మీరు షాంపూ పొడి యూజ్ చేసేటప్పుడు మీ జుట్టును బట్టి ఒక కప్పులో 2-3 స్పూన్లు వేసుకొని ఈ హెయిర్ ఆయిల్ అనేది నైట్ టైం కానీ డే టైం కానీ స్మూత్గా 10 నిమిషాలు మసాజ్ చేసుకొని ఒక 8 అవర్స్ మీ నెత్తిలో ఉన్నట్టు చూడాలి. చాలామంది అప్పుడే ఒక గంట ముందు అప్లై చేస్తే ఆయిల్ సరిపోతుందా అని అడుగుతున్నారు. అలా కాదండి, 8 అవర్స్ అనేది మన నెత్తిలో ఉంటే ఆయిల్, నెక్స్ట్ డే మీరు కొద్ది కొద్దిగా మనకి షాంపూ పొడి అనేది ఎట్లా అప్లై చేయాలంటే కొద్దిగా వాటర్ పోసి కప్పులో వేసి కలుపుకొని అది కుదుళ్ళ నుంచి సిగుర్ల వరకు వెళ్ళే వరకు కూడా అప్లై చేసి చిక్కగా, ఏదైనా మీరు మందారం ప్యాక్ వేసుకుంటారు చూడండి, మందార ఆకు అని, అట్లనే మనకి మెంతులు కూడా రుబ్బి చాలామంది పెడుతున్నారు. అలాగే షాంపూ పొడి ఎక్కువగా అప్లై చేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసి గట్టిగా రబ్ చేసి రుద్దుకోవాలి. నెత్తిలో ఓ 10 నిమిషాలు ఉండేటట్టు చూడాలి. అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మంచి రీగ్రోత్ కనిపిస్తుంది, డాండ్రఫ్ తీసేస్తుంది, వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది షాంపూ పొడి. అందరూ కూడా కిలో ప్యాకెట్స్ ఎక్కువ తీసుకుంటారు. ఫస్ట్ టైం ట్రై చేయాలనుకునే వాళ్ళు 1/2 కిలో తీసుకోండి, ట్రై చేయండి. నచ్చితేనే నెక్స్ట్ 1/2 కిలోకి వెళ్ళండి, లేదు అనుకుంటే డ్రాప్ అయిపోవచ్చు. సున్నిపిండి కూడా పింపుల్స్ మచ్చలు తీసేయడమే కాకుండా స్కిన్ మృదువుగా వైట్గా అవుతుంది, మనకి పిగ్మెంటేషన్ తీసేస్తుంది. మెడ పైన నల్లగా పేరుకపోయి ఉంటుంది చాలామందికి, మనకి చైన్లు వేసుకున్న వల్ల అది కూడా తీసేస్తుంది మెల్లమెల్లగా. కాస్త రఫ్ చేసి మంచిగా రుద్దుకోవాలి. సున్నిపిండి యూజ్ చేసేటప్పుడు సోప్ అనేది అసలు వాడకూడదు. మనకి ఇంకా నల్లగా ఫేస్ కానీ మెడ కానీ ఉన్నట్లయితే మీరు 10 నిమిషాలు ప్యాక్ లాగా వేసుకోండి సున్నిపిండి. ఆ సున్నిపిండి ప్యాక్ 10 నిమిషాల తర్వాత వాటర్ పోసి కడిగేసుకోవడమే. మనకి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ట్యాన్ కూడా వచ్చేస్తుంది, ట్యాన్ కూడా తీసేస్తుంది. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి.